యూజీసీ. అసలు ఏంటి యూజీసీ? ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా ఇదే ట్రెండింగ్ టాపిక్. బీజేపీ గవర్నమెంట్ జనరల్ క్యాస్ట్ పీపుల్ని క్రిమినల్స్గా ముద్ర వేసేసింది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ బిల్ తీసుకొచ్చి అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. అసలు ఈ యూజీసీ బిల్ దేనికి తీసుకొచ్చారు? దీని వెనకాల ఉన్న పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి? దీని యొక్క పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? ఇది ఇన్ కేసు ఇట్లా పాస్ అయితే ఫ్యూచర్లో ఉండే కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తా, చివరి వరకు చూడండి. హాయ్, మైసెల్ఫ్ పవన్ రుద్రవీర్ షణ్ముఖ, వెల్కమ్ టు ద ఛానల్ పవన్ సనాతని. ఇట్లానే డైలీ కంటెంట్ వస్తూ ఉంటుంది. పొలిటికల్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్, పాలిటిక్స్, జియో పాలిటిక్స్, పొలిటికల్ పాలసీస్, ఇలా ప్రతి దాని మీద కూడా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించే ప్రతి దాని గురించి నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. నేను అడిగేది ఏముండదయ్యా, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనే అండర్లో ఏం జరుగుతుందంటే, కాలేజెస్ అన్నిట్లో కూడా ఈక్విటీ టీమ్స్ ఆర్ ఈక్విటీ గ్రూప్స్ అని పెట్టబడతాయి అన్నమాట. 24/7 అవైలబిలిటీ ఉండే విధంగా ప్లాన్ చేసుకొని ఏం చేస్తారంటే, ఏదైనా సరే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ రిలేటెడ్ ఏదైనా కేసెస్ జరిగితే వెంటనే వాటిని పోలీస్ స్టేషన్కి కానీ లీగల్ ఫ్రేమ్వర్క్లో ఏమేం కావాలో ప్రతిదీ చేయడం జరుగుతుంది. దీని ఎండ్ గోల్ ఏంటి, దీని యొక్క మెయిన్ మోటివ్ ఏంటి అంటే, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తగ్గాలి అని చెప్పి. అసలు ఈ బిల్లును ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇదన్నమాట లెక్క. జుడిషియల్ ఇంపర్టెన్స్ ఏంది దీని వెనకాల అంటే, సుప్రీంకోర్టు కూడా అంతకుముందు పాయల్ తడ్వి అండ్ రోహిత్ వేముల ఈ కేసు ఏదైతే ఉందో, అది కూడా అలాంటి కేసెస్ కూడా క్లాసిక్ కేసెస్ చాలా ఉన్నాయి. సో ఈ కేసెస్ని చూసుకొని కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అనేది స్ట్రాంగ్ అవ్వాలి, సో ఈ యొక్క క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది తగ్గాలి అని ఈ రీజన్ వల్ల మేము ఈ బిల్లుని తీసుకొచ్చాము అని చెప్పిండ్రు. ఓకే, దీంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి అని మాట్లాడుకుంటే, ఈ లా తీసుకురావడం వల్ల క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తగ్గే అవకాశం ఉంది, పిల్లల మధ్యలో సమగ్రత అనేది పెరుగుతుంది. సో ఏమవుతుందంటే 24/7 అవైలబిలిటీ ఉండడం వల్ల టీమ్స్ అనేవి వెంటనే మానిటర్ చేస్తూ ఉంటాయి కాబట్టి పిల్లల్లో ఆ యొక్క డిసిప్లిన్ అనేది బిల్డ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హిస్టారికల్ గ్యాప్స్ను కూడా అడ్రస్ చేస్తుంది అని చెప్తున్నారు. అంటే యూజీసీ రాకముందు ఇంతకు ముందున్న లాస్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా వర్క్ అవ్వకపోవడం వల్ల ఎన్నో కేసెస్ పెండింగ్లో ఉండిపోయినాయి, అన్సాల్వ్డ్ అయిపోయి ఉన్నాయి. సో ఈ గ్యాప్స్ను కూడా అది ఫిల్ చేస్తుంది అని చెప్తున్నారు. అదొక పాజిటివ్ పాయింట్ అంట. నెక్స్ట్ వచ్చేసి కల్చరల్ షిఫ్ట్ అంటున్నారు. అంటే ఏంది అంటే, ఈ యొక్క రిగరస్ ప్రాక్టీస్ ఏదైతే మేము తీసుకొస్తామో, కమిటీస్ పెట్టి వెంటనే మానిటర్ చేసి అక్కడికక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే విధంగా చూసుకొని వెంటనే ఆ ఇష్యూస్ని అడ్రస్ చేసే విధంగా ఏదైతే తీసుకొస్తామో, దీనివల్ల ఇష్యూస్ అనేవి తగ్గుతాయి, జనాల మధ్యలో కూడా ఈ యొక్క కల్చరల్ షిఫ్ట్ అనేది వస్తుంది, మైండ్ సెట్ అనేది మారుతుంది. ఇంకా ఇలా చెప్పుకుంటూ వచ్చారనమాట. ఇవి పాజిటివ్స్. ఓకే, ఇప్పుడు నెగిటివ్స్ విషయానికి వద్దాం. నా ఒపీనియన్ ఏంది దీని మీద? సరే, మీరు ఒక బిల్ అనేది తీసుకొచ్చారు, అది ఒప్పుకుంటా, ఐ విల్ అగ్రీ విత్ దాట్. SC/ST పీపుల్ మీద ఈరోజు ఎన్నో అట్రాసిటీస్ జరుగుతున్నాయి, అది జరగకూడదు. కాలేజ్ అయినా బయట అయినా ఎక్కడైనా సొసైటీలో జరిగితే జరగకూడదు, దాన్ని నేను ఒప్పుకుంటా, తీవ్రంగా ఖండిస్తా. కానీ అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇంకా ఎన్నో స్టేట్ హైకోర్ట్స్ ఏం చెప్తున్నాయో మీరు చూడండి. 70% అంట ఒక స్టేట్లో పెట్టిన కేసెస్ అన్నిటిలో 70% ఫేక్ అట్రాసిటీ కేసెస్ అంట ఒక స్టేట్ హైకోర్టు చెప్తుంది మాట. సుప్రీంకోర్టు కూడా SC/ST అట్రాసిటీ యాక్ట్ అనేది బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి యూజ్ చేయబడుతుందని ఓపెన్గా చెప్పింది. ఈరోజు న్యాయం అనేది ఏంది? అందరికీ సమానంగా ఉండాలి, అంతే కదా. ఈ SC/ST BC అనే ఈ కేటగిరీస్కి మేము ప్రొటెక్షన్ ఇస్తున్నామని చెప్తూ మీరు ఏం చేస్తున్నారు? జనరల్ ఓన్లీ క్రిమినల్స్ని చేస్తున్నారు, వీళ్ళని మాత్రమే విక్టిమ్స్ కింద పరిగణిస్తున్నారు. ఏ ఫేక్ కేసెస్ పెట్టేవాళ్ళు లేరా ఇక్కడ? ఫేక్ కేసెస్ ఎన్ని పెడుతున్నారో తెలుసా ఈ మధ్య? నేను ఆల్రెడీ చెప్పా కదా. మరి ఇప్పుడు మీరు లా అనేది ఎలా తీసుకురావాలి? ఆ రూల్ అనేది యూజీసీ అనేది ఎలా తీసుకురావాలి? అరే, మీ మీద డిస్క్రిమినేషన్ జరిగితే మీకు న్యాయం చేస్తాం, కానీ అదే డిస్క్రిమినేషన్ పేరు మీద మీరు ఫేక్ అట్రాసిటీ కేసెస్ పెడితే మీకు కూడా అదే న్యాయం పేరుతో వెంటనే పనిష్మెంట్స్ ఇస్తాం అని ఉంటే వీళ్ళు హ్యాపీ అవుతారు, వాళ్ళు హ్యాపీ అవుతారు. ఎందుకంటే ఇది చాలా తప్పు. ఈక్వాలిటీ బిఫోర్ లా అని ఏదైతే కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగంలో ఉందో దానికి అగెయిన్స్ట్గానే ఉంది బిల్లు. ఎందుకంటే న్యాయం అనేది అందరికీ ఒకటే కదండి. ఇప్పుడు వీడిని క్యాస్ట్ పేరుతో తిట్టాడు, దూషించాడు, వీడిని బొక్కలో దొయ్యండి. వీడిని క్యాస్ట్ పేరుతో తిట్టకపోయినా, ఏం చేయకపోయినా ఫేక్ అట్రాసిటీ కేసు పెట్టాడు, వీడిని కూడా బొక్కలో దొయ్యాలి. సో ఇద్దరికీ యూజీసీ బిల్ అనేది ఒకేలా ఉండాలి. అలా కాకుండా వీడికి మాత్రమే డిస్క్రిమినేషన్ జరగకుండా చూసుకుంటా, వీళ్ళ గురించి ఏ రూల్ తీసుకురాకపోతే, అంటే రూల్ వీళ్ళ కోసమే తెచ్చారా మీరు? అప్పుడు వీళ్ళని ఎపీస్ చేసి వీళ్ళ కోసం పాలిటిక్స్ చేస్తున్నట్టు ఉంది, కానీ ఈ జనరల్ క్యాస్ట్ వాళ్ళ గురించి ఏం చేసినట్టు మీరు?
అంతే గదండీ! ఇప్పుడు ఎందుకు బీజేపీ ఈ బిల్ తీసుకొచ్చింది? అంటే సింపుల్‌గా చెప్పేస్తాను వినండి. ఈ మధ్య కాంగ్రెస్ ర్యాలీస్ అన్నీ చూసుకుంటే బీహార్ నుంచి చూసుకుంటే రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని చెప్పి ర్యాలీస్ చేయడం మొదలుపెట్టారు. అప్పటినుండి ఆయన ప్రొఫార్మా అంతా చూసుకుంటే దళిత్ ఆదివాసీ అంటాడాయన. ఏమంటాడు? దళిత్, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ అంటాడాయన. క్యాస్ట్ పాలిటిక్స్ చేద్దామని చూస్తుంది కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి కూడా అర్థమైపోయింది. ముస్లిం, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్‌ని పట్టుకుంటూ కూర్చుంటే మనకొచ్చి ఒరిగేది ఏముండదు. హిందువుల్లో కూడా కొంత షేర్ ఓట్ బ్యాంక్ పెరిగితే మాత్రమే మనం విన్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్‌లో కూర్చోగలం. వాళ్ళ ప్రొఫార్మా అలాగే కనిపిస్తుంది బయట. మీరు చూసుకోండి, మీరే చూడొచ్చు. ఆన్ ద ఇంటర్నెట్ ఎవ్రీవేర్. రాహుల్ గాంధీ గారు ప్రతిసారి రిజర్వేషన్ అంటాడాయన. ఒక క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళని ఎపీస్ చేసి ఎపీస్‌మెంట్ పాలిటిక్స్ చేయడానికే చూస్తున్నాడాయన. రిజర్వేషన్ అంటాడాయన. అర్థవుతుందా? సో, ఇప్పుడు ఇదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళని వీళ్ళు తిరిగి ఎపీస్‌మెంట్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి కాంగ్రెస్ చేసేస్తుందమ్మో! మనం కూడా చేయాలి కాబట్టి ఈ సెపరేట్ బిల్ తీసుకొద్దాం. బిల్ తీసుకురావడం తప్పే కాదు. నేను బిల్ ఇంటెన్షన్‌తో 100% అగ్రీ ఉన్నా. కానీ ఫ్రేమ్‌వర్క్ అనేది చాలా మార్చాలి. ఎందుకంటే నువ్వు తీసుకొచ్చిన బిల్ ఒక మల్టీపోలార్ వ్యూతో ఈక్వల్ జస్టిస్‌ని నింపేలా ఉండాలి. అది నేను అంటుంది. ఫేక్ అట్రాసిటీ కేసెస్ పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? నాకు అర్థం కాక అడుగుతున్నా. దాని గురించి ఎవడు మాట్లాడడు. దాని గురించి అవసరంలే. నాకు నేను ఓన్‌గా చెప్తా. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది జరగకూడదు. చేసినోడిని లోపల దొయ్యండి, మక్కలు ఎరగదనండి అని చెప్తా. మరి దాన్ని పట్టుకొని ఎంతమంది ఇన్నోసెంట్స్‌ని ఈరోజు జైల్‌లో పెట్టించట్లే? నా ఓన్ ఫ్యామిలీలో పర్సనల్‌గా నేను ఆ కేస్ చూసి వచ్చినా కాబట్టి చెప్తున్నా. సో, ఇది తప్పు. ఇది చాలా తప్పు. ఇప్పుడు పాజిటివ్స్ మాట్లాడాం, నెగెటివ్స్ మాట్లాడాం, ఈ బిల్ ఎందుకు తీసుకొచ్చారో మాట్లాడాం, బీజేపీ పొలిటికల్ మోటివ్ మాట్లాడాం. 4 మాట్లాడాం. ఐదోది ఫ్యూచర్ ప్రెడిక్షన్స్. ఫ్యూచర్‌లో ఈ బిల్ వల్ల వచ్చే సమస్యలు ఏమయ్యుండొచ్చు? క్యాంపస్ డివిజన్, ఇంక్రీజ్డ్ క్యాంపస్ డివిజన్. ఉన్న స్టూడెంట్స్ మధ్యలో ఇంకా డివిజన్ పెరిగిపోద్ది. సింపుల్‌గా చెప్తున్నా. అక్కడ ఏమవుద్దంటే ఒక గ్యాప్ అనేది ఆటోమేటికల్‌గా వచ్చేస్తది. సెకండ్ వచ్చేసి మిస్‌యూజ్ అండ్ కెరియర్ ఇంపాక్ట్. దేనికంటే ఇప్పుడు ఈ యొక్క రూల్‌ని ఎవరైనా ఎస్సీ, ఎస్టీ వ్యక్తి వచ్చేసి మిస్‌యూజ్ చేసుకుంటే ఒక జనరల్ క్యాస్ట్ అబ్బాయి మీద కేస్ పెడితే ఆ అబ్బాయి ఇన్నోసెంట్ అనుకోండి. ఆ అబ్బాయికి ఏదన్నా అయిందనుకోండి. ఇప్పుడు ఏమవుద్ది అక్కడ? ఆ అబ్బాయి కెరియర్ పోయినట్టేగా. ఆ అబ్బాయి లైఫ్ పోయినట్టేగా. ఆయన చెయ్యని తప్పుకు కూడా ఆయన వెళ్ళినట్టేగా. ఇప్పుడు చాలామంది వచ్చేసి అంటారు, "నువ్వు సరిగ్గా చదవలేదు ఈ రూల్‌ని. నువ్వు యూజీసీ గురించి సరిగ్గా చదవలేదు. వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని పోలీసు కూర్చోబెట్టి ఎంక్వైరీ చేసి ఇవన్నీ జరుగుతాయి నీకు" అని చెప్తారు చాలామంది. చాలామంది ఏందంటే కవర్ చేయడానికి దీన్ని. కవర్ చేయడానికి. ఒరేయ్! నేను అంటుంది ఏంది? కేసులు పెట్టడం తప్పు అని చెప్పట్లా. అర్థమవుతుందా? కేసులు నిజంగా జరిగిందా జరగలేదా అనేది పక్కన పెడితే బిల్లు నువ్వు తీసుకొచ్చింది దేనికి? జస్టిస్‌ని కాపాడడానికి అని చెప్తున్నావు. జస్టిస్‌ని సర్వ్ చేయడానికి అని చెప్తున్నావు. సంథింగ్ అర్థవుతుందా? ఇప్పుడు నువ్వు ఏం చేయాలి ఆ బిల్లుని యూజ్ చేసి? ఆ బిల్లుతో సమన్యాయం చేసేలా ఉండాలి. అర్థవుతుందా? వివక్షకి గురయ్యేవాడికి నీతి, న్యాయం, నిజాయితీగా అన్నీ చేసి పెట్టాలి. అదే వివక్ష జరుగుతుంది అని ఫేక్ కేసులు పెట్టినోళ్ళు కూడా లోపలికి దొయ్యాలి. 2 చేసేలా ఉంటేనే అది ఈక్వాలిటీ బిఫోర్ లా అవుతది. అది నేను అంటుంది. నువ్వు తెచ్చే బిల్లులోనే ఇదుందిరా, ఈ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయిరా అంటే మళ్ళీ చాలామంది వచ్చేసి పోలీసులు తీసుకెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా కదా వాడు నిర్దోష, నిరపరాధ, అపరాధ ఏదో డిసైడ్ చేసేది అని చెప్తారు. దిస్ ఇస్ నాట్ ది ఇష్యూ హియర్. నువ్వు తీసుకొచ్చిన బిల్‌లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయా? లేవా? ఈ రోజు ఎన్నో ఫేక్ అట్రాసిటీ కేసెస్ పెడుతున్నారా? లేదా? ఇది మ్యాటర్. పెడుతున్నారుగా. ఇప్పుడు ఇదే బిల్లుని యూజ్ చేసుకొని ఇంకో ఫేక్ అట్రాసిటీ కేస్ రాదని గ్యారంటీ ఏంటి? ఒక్కటి కూడా రాకుండా అన్ని సవ్యంగా జరగడమే కదా నీ గవర్నమెంట్ కింద నువ్వు చేయగలిగింది. అది కాదు నువ్వు చేయాల్సింది. అది నేను అంటుంది. సో, నువ్వు ఒకే బిల్లులో మల్టీపోలార్ వ్యూతో తీసుకొస్తేనే దట్ ఈస్ ఈక్వాలిటీ బిఫోర్ లా. యాస్ లాంగ్ యాస్ యూ ఆర్ నాట్ డూయింగ్ ఇట్, యూ ఆర్ బ్రీచింగ్ ద ఈక్వాలిటీ బిఫోర్ లా, ద ఆర్టికల్ 14 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది నేను చెప్తున్నా. సో, ఐఎమ్ అగెయిన్స్ట్ దిస్ బిల్స్ ఫ్రేమ్‌వర్క్. ఈ బిల్ ఇంటెన్షన్ ఓకే. డిస్క్రిమినేషన్ నుంచి తప్పించాలి. కానీ నువ్వు ఫ్రేమ్‌వర్క్ ఎట్లా చేసావు? ఏదో నేను వాళ్ళకి మాత్రమే చేసేయాలి. ఓట్ల కోసం వాళ్ళ ఓట్ బ్యాంక్ పోకూడదు కాబట్టి వాళ్ళని అపీజ్ చేయడానికి నేను ఇది చేయాలి. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయాలి కాంగ్రెస్ చేస్తున్నట్టు అన్నట్టు ఈ బిల్ తీసుకొచ్చారు. అంతే తప్ప దీని వెనకాల నాకేదో వాళ్ళని కాపాడేయాలన్న ఉద్దేశం నాకు కనిపించట్లేదు. ఒక బీజేపీ లీడర్ వచ్చేసి ఆయన ఓపెన్‌గా ట్విట్టర్‌లో చెప్తుండు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన కాన్స్టిట్యూషన్‌నే ఆయన అక్కడ మొత్తం పెట్టేసిండు. ఆ ఫార్మ్ పెట్టేసి చెప్తుండు ఆయన. మేము ఎవరి వైపు బయాస్‌నెస్ చూపించలేదు. ఆయన పెట్టిన ఫోటోలోనే మొత్తం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని ఉన్నాయి. అంటే బయాస్‌నెస్ ఎవరి వైపు చూపిస్తున్నట్టు? మీరు చూపించినట్టా? అక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేసి ఉండాలిగా. పోనీ అక్కడ ఒక రూల్, ఒక క్లాజ్ ఇవ్వచ్చుగా. జనరల్ కేటగిరీ వాళ్ళ మీద ఎవరైనా సరే ఫేక్ అట్రాసిటీ కేసెస్ పెడితే వాళ్ళని కూడా లోపల దోస్తామని రాయొచ్చుగా. ఎందుకు రాయలేదు? మరి అది బయాస్‌నెస్ కాదా? ఓన్లీ వీళ్ళకి మాత్రం ఇస్తే ఇది ఎపీస్‌మెంట్ కాదా? ఎపీస్‌మెంట్ పాలిటిక్స్ చేయడానికి చూడడం కాదా? ఏం చెప్తున్నారండి మీరు? వచ్చేసి మాకు కథలు నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇక్కడ నేనేమంటున్నా? ఈక్వాలిటీ ఉండాలి. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఏంటి?
వివక్ష జరుగుతుంది అన్నవాడికి న్యాయం చేయాలి నిజంగా వివక్ష జరిగితే. కానీ జరగకపోయినా జరుగుతుందని ఫేక్ అట్రాసిటీ కేసెస్ పెట్టేవాళ్ళని కూడా లోపల దెయ్యాలంటున్నా. అర్థమవుతుందా? ఒక జనరల్ కేటగిరీ వ్యక్తి వివక్ష చూపిస్తే వాడికి ఏ పనిష్మెంట్ వస్తదో, వివక్ష జరగకపోయినా జరిగింది అని ఫేక్ అట్రాసిటీ కేస్ పెట్టినోడికి కూడా అదే పనిష్మెంట్ ఇవ్వాలంటున్నా. అర్థమవుతుందా? ఇద్దరు నేరస్తులే. వాళ్ళు కూడా తొయ్యాలంటున్నా. కానీ మీరు తీసుకొచ్చిన బిల్‌లో అది మెన్షన్ చేయలే. అక్కడ మండుతది జనానికి. అర్థమవుతుందా? మీ ఇంటెన్షన్ ఏందనేది పక్కన పెడితే ఫ్రేమింగ్ అనేది రాంగ్ బిల్‌లో. అది ఖండిస్తున్నాం మేము తీవ్రంగా. వాటెవర్ పార్టీ ఇట్ ఈస్ వి డోంట్ కేర్. యాస్ లాంగ్ as it should imply justice in that, equality of law in that. If not, it is going against the constitution of India itself. అది. జై హింద్, జై భారత్.